హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. ఓకే అండి, ఏదైతే మనం నిన్న చూసామో మనకు సుప్రీంకోర్టు ఆదేశాల వరకు ఏమని ఇచ్చిందంటే కనుక యథావిధిగా డిఎస్సి షెడ్యూల్ అనేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక డిఎస్సి పరీక్షలు వాయిదా వేయలేమనేసి, అదేవిధంగా ఇక్కడ తర్వాత టెట్ స్కోర్ లేకుండా డిఎస్సికి అనుమతించాలన్న పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఓకే, ఇక్కడ ఏమైందంటే కన్నా ఏదైతే మన స్టూడెంట్స్ మాకు 6 months ఓకే ఇయర్లీ 2 times ఓకే ఇయర్లీ 2 times టెట్ ఇవ్వాలనేసి చేసినారు కదా. అదే విధంగా లాస్ట్ వచ్చేసి అక్టోబర్ లో జరిగింది. ప్రజెంట్ వచ్చేసి 6 months అవుతుంది, మాకు టెట్ లేదు. టెట్ పెట్టి మాకు డిఎస్సికి అవకాశం ఇవ్వండి అనేది ఏదైతే మనకు సుప్రీంకోర్టులో తీసుకెళ్లారో అది వచ్చేసి వాళ్ళకి వచ్చేసి డిస్మిస్ చేయడం జరిగింది. ఓకే, డిఎస్సి అనేది యథావిధంగా జరిగిపోతుంది అనేసి, మీకు ఏదన్నా ఇంకా ఇబ్బంది ఉంటే కన్నా మీరు హైకోర్టుకు చూసుకోండి అనే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ తీర్పు వచ్చి క్లియర్ చేయడం జరిగింది. అంటే మెయిన్ ఏమంటే కనుక ఏదైతే మనకు డిఎస్సి ఉందో మనకు 16,347 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది జూన్ 6 నుంచి జూలై 6కు ఖచ్చితంగా జరిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్స్ అనేది వచ్చేసి మనకు ఈ మంత్ 30th ఓకే ఈ మంత్ 30th హాల్ టికెట్స్ కూడా రావడం జరిగింది మనకి యాజ్ పర్ షెడ్యూల్ ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూస్తే డిఎస్సి పరీక్షా కేంద్రాలు ఓకే దాదాపు కొలిక్కి అనేసి ఇక్కడ రావడం జరిగిందండి. ఇప్పటి వరకు అయితే కానీ వీళ్ళు 82 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేస్తామని చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసి ఈ రోజు ఏదైతే శనివారం అంటే ఈ రోజుకి ఒక క్లారిటీ వస్తుంది అనేసి, మొత్తం ఎన్ని వస్తాయనేసి ఓకే వీటి బట్టి ఓకే జిల్లాల వారీగా అభ్యర్థుల కేంద్రాలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ముందుగా ఎవరికి ఎగ్జామ్ నిర్వహిస్తాం అనేది కూడా త్వరలో వెల్లడిస్తారు. అంటే ఎస్జిటికి తొందరగా పెడతారా లేకంటే ఎస్ఐ వాళ్ళకి ఫస్ట్ కండక్ట్ చేస్తారా అనేసి అది కూడా వచ్చేసి ఈ రోజు సాటర్డే అంటే ఈ రోజు క్లారిటీ ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. అదే విధంగా ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి అర్హత పరీక్ష టెట్ ను నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు వచ్చేసి కొట్టేసింది. ఈ పరీక్షకు వాయిదా వేయలేమని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో పిటిషన్ హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలనేసి ఇక్కడ తెలియచేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏమంటే కనుక ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా డిఎస్సి అనేది ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలలో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసింది. ఇలాంటి అంశాల్లో పిటిషనర్లు హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలి ఏదైనా ఉంటే అనేసి ఇక్కడ తెలియచేయడం జరిగింది. సో ఓకే అండి, ఏదైతే మనకు ఉన్నటువంటి తక్కువ ఇప్పటికైతే కన్నా మనకు వచ్చేసి ఎగ్జామ్స్ ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకు ఉంటాయా అదే విధంగా ఎస్ఏ వాళ్ళకు ఉంటాయా అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఏదైతే ఈ సాటర్డే ఇది 1 or 2 days లోనే మనకు వచ్చేసి మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ ఎవరుకుంటాయి అనేసి. మీరైతే మీ సిలబస్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా వచ్చేసి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు మీరు చదవని అంశాల జోలికి అయితే వెళ్ళొద్దు. ఏదైతే మీరు ఇంతవరకు చదివారో బాగా వాటిని ఖచ్చితంగా అయితే ఒకసారి మళ్ళీ రివిజన్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ చూడండి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కు సంబంధించి మన యాప్ లో జస్ట్ 150కే వచ్చేసి మీకు 80 మార్క్స్ ఏదైతే డిఎస్సి రాస్తారో అదే విధంగా వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే విధంగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెసన్ వైజ్ వీడియోస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏమంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి ఉంటుంది. అదేవిధంగా క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా వాటితో పాటు అవైలబిలిటీ ఉంటుంది. చూడండి మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. ఓకే, ఫర్దర్ నెక్స్ట్ ఎస్జిటినా ఎస్ఏనా ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుందంటే న్యూస్ వస్తానే అప్డేట్ చేస్తాము. మన కింద టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.